హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా మయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాలు ఏంటో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మినీ ఈ మూవీని ఈటీవీ విన్వాల్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. జనవరి 16వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారనమాట. ఎవరైనా చూడాలంటే ఈటీవీ విన్లో నుంచి చూడొచ్చు. అందులో నెక్స్ట్ మూవీ మనకి రామ్ నగర్ బన్నీ. ఈ మూవీ ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది. రీసెంట్గానే థియేటర్ రిలీజ్ అయింది. రీసెంట్గా కాదు, 3 months బ్యాక్ అనమాట. మరి ఈ రామ్ నగర్ బన్నీ మూవీని ఎవరైనా చూడాలంటే ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది, అక్కడి నుంచి చూసేయండి. అందులో నెక్స్ట్ మూవీ మనకి విడుదల పార్ట్ 2 అనమాట. సో ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. కమింగ్ సూన్ అని చెప్పేసి పోస్టర్ అయితే ఇచ్చారు, కానీ ఇంకా డేట్స్ పైన ఎలాంటి క్లారిటీ లేదు. January 17th అని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసాం, బట్ మిస్ అయింది. అందులో నెక్స్ట్ మూవీ మనకి రజాకార్. ఈ మూవీని ఆహావాల్ క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. చాలా రోజుల తర్వాత అయితే ఓటీటీకి అయితే ఇస్తున్నారనమాట. January 24th నుంచి ఈ మూవీని కన్ఫామ్గా స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్స్ కూడా రావడం జరిగింది. అందులో నెక్స్ట్ మూవీ మనకి శివరపల్లి. సో ఈ మూవీని ప్రైమ్ వాల్ తీసుకురావడమే జరిగిందనమాట. సో ప్రైమ్ వాల్ దగ్గర నుంచి వస్తున్న మరో తెలుగు వెబ్ సిరీస్ అనమాట ఇది. సో ఈ వెబ్ సిరీస్ మనకి January 24వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈలోపు ట్రైలర్ వస్తే చూద్దాం ఇదైనా ఎలా ఉంటుందో ఏంటో. అందులో నెక్స్ట్ మూవీ మనకి దేవకి నందన వాసుదేవ. ఈ మూవీ రైట్స్ మనకి ప్రైమ్ వాల్ దగ్గర ఉండడం జరిగిందనమాట. ఈ మూవీ మనకి January లాస్ట్ వీక్లో అయితే ఓటీటీకి వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఎలాంటి డేట్స్ పైన అప్డేట్స్ కూడా లేవు. అందులో నెక్స్ట్ మూవీ మనకి హసీనా దర్బార్ అనమాట. సో ఈ వెబ్ సిరీస్ మనకి హిందీ, తమిళ్, తెలుగులో కూడా అయితే రాబోతుంది అనమాట. జీ5 తీసుకొస్తున్నారు ఈ వెబ్ సిరీస్ని. మనకి January 24th నుంచి ఈ వెబ్ సిరీస్ అయితే స్ట్రీమింగ్లో అయితే అవైలబుల్గా రాబోతుంది. అందులో నెక్స్ట్ మూవీ మనకి వేనం అనమాట. సో ఈ మూవీని మనకి ఇది ఒక హాలీవుడ్ మూవీ నెట్ఫ్లిక్స్ వరకు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మల్టిపుల్ ఆడియోలో అయితే ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది. January 25వ తేదీ నుండి స్ట్రీమింగ్లో అయితే చేయబోతున్నారు. అందులో నెక్స్ట్ మూవీ మనకి పోతుగడ్డ అనమాట. సో ఈ మూవీని ఈటీవీ విన్వాల్ తీసుకురావడమే జరిగింది. ఎప్పుడో నవంబర్లో దీవాళికి ఇచ్చారు మనకి డేట్ అనేది, మళ్ళీ పోస్ట్ పోన్ చేసి January 13న ఫైనల్ చేసి పోస్టర్స్ అయితే లాంచ్ చేశారు. అందులో నెక్స్ట్ మూవీ మనకి పుష్ప 2 అనమాట. సో ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఎప్పటికే ఈ మూవీ థియేటర్లో రీలోడెడ్ వర్షన్ రన్ అవుతుంది అనమాట. మరి ఆ రీలోడెడ్ వర్షన్ కూడా కలుపుకుని మనకి January 30వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అందులో నెక్స్ట్ మూవీ మనకి ముసాఫర్ ద లయన్ కింగ్. ఈ మూవీని డిజ్నీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగిందనమాట. సో ఎందుకంటే డిజ్నీ వాళ్ళే ప్రజెంట్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ డిజ్నీ హాట్స్టార్ వాళ్ళే క్లెయిమ్ చేసుకున్నారు. మార్చిలో మనకి ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకురాబోతున్నారు. అందులో నెక్స్ట్ మూవీ మనకి ఉపేంద్ర గారు మెలోడీగా యాక్ట్ చేసిన ఫిల్మ్ యుఐ. ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ని సన్నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. డేట్స్ పైన ఎలాంటి క్లారిటీ లేదు, కానీ మేబీ జాన్ మంత్ ఎండ్ లోపు ఈ మూవీ ఓటీటీకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అందులో నెక్స్ట్ మూవీ మనకి మ్యాక్స్ అనమాట. ఈ మూవీని జీ5 క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. January 24th నుంచి మనకి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట. థియేటర్లో రిలీజ్ అయ్యి ఈ సినిమా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బరోజ్ 3D అనమాట. మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసి భారీ అంచనాల మీద రిలీజ్ అయ్యి ఘోరంగా ఫ్లాప్ అయిన ఫిల్మ్ ఇది. డిజ్నీ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది అఫీషియల్గా కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. January 24th నుంచి మనకి స్ట్రీమింగ్లోకి తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి బాలకృష్ణ గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా రిలీజ్ అయిన సినిమా డాకు మహారాజ్. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ను సొంతం చేసుకున్న ఈ సినిమాని మనకి అప్రాక్సిమేట్గా February 24th నుంచి ఓటీటీకి అయితే తీసుకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ గారు మెయిన్గా యాక్ట్ చేసి సంక్రాంతికి విన్నర్ అయిన సినిమా అనమాట. ఇది జీ5 క్లెయిమ్ చేస్తున్న ఈ సినిమాని అప్రాక్సిమేట్గా మనకి March 1st వీక్లో అయితే ఓటీటీకి తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సినిమా హిట్ టాక్ని సొంతం చేసుకుంది కాబట్టి ఓటీటీ అగ్రిమెంట్ కంటే కూడా ఇంకా 2 weeks ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. థియేటర్లో లాంగ్ రన్ కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మూవీ మనకి రామ్ చరణ్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఫిల్మ్ గేమ్ చేంజర్. ఈ సినిమాని ప్రైమ్ వాల్ క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. ఈ సినిమా కూడా ప్రజెంట్ మనకి థియేటర్లో రన్ అవుతూ ఉంది. సో ఇంచుమించుగా మనకి February 14వ తేదీ నుంచి ఈ గేమ్ చేంజర్ మూవీని ఓటీటీకి అయితే తీసుకురాబోతున్నారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.